అమ్మ నేను చెప్పిన సమ్స్ లో డౌట్ ఉందా? ప్రాక్టీస్ క్వశ్చన్ సమ్స్ లో నేను చెప్పిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? 2, 3, 4 సమ్స్ లో డౌట్ ఉన్నాయి నేను చెప్పిన సమ్స్ లో? ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్ సమ్స్, ట్రేడింగ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ సమ్స్ లో. సో డౌట్ లేని వాళ్ళు నిన్నటి కూడా మనం ఫైనల్ అకౌంట్ సమ్స్ అని చేసామమ్మా. కానీ ఆ ఫైనల్ అకౌంట్ సమ్స్ లోని ఎక్కడా కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ పెద్దగా కనిపించలేదు, అడ్జస్ట్మెంట్స్ పెద్దగా లేవు. సో ఈ రోజు అడ్జస్ట్మెంట్స్ ఉన్న సమ్స్ చేస్తాం. సో డౌట్ లేని వాళ్ళు ఇలస్ట్రేషన్ నెంబర్ 12 చదవండి అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 12 చదువుతూ ఉండండి, అర్థం చేసుకోండి. క్వశ్చన్ మాత్రమే, ఓన్లీ క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. చదివారమ్మా? చేద్దాం సమ్ము. సో రాఘవేంద్ర ఉన్నాడు అక్కడ. ఏమడుగుతాడమ్మా, ఏం చేయమంటున్నా మనం? ఇప్పుడు లాగిన్ అయ్యావా? సో దిశా జైన్, బాబా ఏమడుగుతాడమ్మా క్వశ్చన్ లో? ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్ అంతేనా? ఓకే సార్, ఓపెన్ చేద్దాం. అందరూ ఓపెన్ చేయడం. ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్. సో మీరు ఫుల్ గా రాసుకోండి, నేను ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తున్నాను. మీరు పూర్తి హెడ్డింగ్ పెట్టండి. 3 ఒకేసారి ఓపెన్ చేయాలమ్మా. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, సో డెబిట్, క్రెడిట్. అండ్ నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కూడా ఓపెన్ చేయడం. లయబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. సో మణికంఠ, చాట్లో మణికంఠ ఉన్నాడా? మణికంఠ ఒక్కొక్క ఐటమ్ చదువుకుంటూ వెళ్దాం, పోస్టింగ్ చేద్దాం. సో మన ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఐటమ్స్ అయితే ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి? 1 time. ఒకసారి రికార్డ్ చేస్తే సరిపోద్ది. అడ్జస్ట్మెంట్స్ లో 2 times. 2 times రికార్డ్ చేయాలి. ఓకేనా? ఓకే, చదువు. ఒక్కొక్క ఐటమ్ చదువుకుంటారు. క్యాష్ ఇన్ హ్యాండ్. అందుకన్నా ముందు ఒకసారి అడ్జస్ట్మెంట్స్ చదువు. ఏమైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి ఒక టిక్ పెట్టుకుందాం ట్రయల్ బ్యాలెన్స్ లో, లేదా మర్చిపోతాం. ఓకే సార్. అడ్జస్ట్మెంట్స్ చదువు ఫాస్ట్ గా. డిప్రిసియేషన్, బిల్డింగ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ బై 5%. ఓకే, అంటే బిల్డింగ్ ఒక టిక్ పెట్టుకోండి అమ్మా. బిల్డింగ్ టిక్ పెట్టండి. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ బై 10%.
ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ ఒక టిక్ పెట్టండి అమ్మ. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న బిల్డింగ్ కి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కి టిక్స్ పెట్టండి. అంటే అవి చూడగానే మనకి అడ్జస్ట్మెంట్ ఉందని అర్థం కావాలి. నెక్స్ట్ One steel table purchased during the year for 14,000 was sold for same price, but sales proceeds were wrongly credited to sales account. ఓకే. సో మళ్ళీ సేల్స్ ఎక్కడైతే Sales ఉందో కి సేల్స్ పెట్టండి అమ్మ, ఒక టిక్ పెట్టండి. నెక్స్ట్ office equipment by 15%. ఆఫీస్ ఎక్విప్మెంట్ కు టిక్ పెట్టండి. నెక్స్ట్ Purchase of a typewriter during the year for rupees 40,000 has been wrongly debited to purchases. ఓకే, పర్చేస్ కూడా టిక్ పెట్టండి అమ్మ. Motor car by 20%. సో మోటార్ కార్ కూడా టిక్ పెట్టండి. Value of ఓకేనా? stock నెక్స్ట్ value of stock at closing of the year was 4,40,000. ఓకే. సో దీన్ని టిక్ పెట్టడానికి ఉండదు, మనమే రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? దీన్ని లాస్ట్ లో గుర్తు అమ్మా. క్లోజింగ్ స్టాక్ అందరూ మర్చిపోతారు. అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయాయని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. క్లోజింగ్ స్టాక్ ఏం చేయాలి? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ అండ్ అదే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రికార్డ్ చేయాలి. అది మర్చిపోకండి. నెక్స్ట్ 2 months rent of godown is outstanding. రెంట్ అని ఎక్కడ ఉందో చూడండి ట్రయల్ బ్యాలెన్స్ లో. అవును సార్. రెంట్ ఫర్ గోడౌన్ ఉంది, దాన్ని టిక్ పెట్టండి. నెక్స్ట్ Interest on loan from Vishwanath is payable at 12% per annum. This loan was taken on 1/5, 2016. విశ్వనాథ్ లోన్ ఏందో చూడండి. Yes, sir. One sir. లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ ఉంది, టిక్ పెట్టండి. ఓకేనా? అలాగే దాని కింద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ ఉంది, ఎక్కడ? రెంట్ ఫర్ గోడౌన్ కింద, అక్కడ టిక్ పెట్టండి. మొత్తానికి ఏంటంటే విశ్వనాథ్ దగ్గర లోన్ తీసుకోవడానికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటో చూద్దాం తర్వాత. నెక్స్ట్ Reserve for bad debts is to be maintained at 5% on sundry debtors. ఆల్రెడీ సండే డేటాస్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ నుంచి థర్డ్ది టిక్ పెట్టినాము. నెక్స్ట్ Insurance premium includes 40,000 paid towards proprietor's life insurance policy, and balance of the insurance charges cover the period from 1/4/2016 to 13/6/2017. ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందమ్మా, చూడండి. ఇన్సూరెన్స్ ప్రీమియం కో టిక్ పెట్టండి. ఇన్సూరెన్స్ ప్రీమియం కో టిక్ పెట్టండి. ఓకేనా? Yes, sir. అర్థమైందా ఎందుకు టిక్ పెట్టాం ఏంటి అనేది? ఇప్పుడు సమ్ చేసినప్పుడు చూద్దాం. ఓపెన్ చేయండి. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు చదువుతాడు, ఒక్కొక్కటి చదువుతాడు. అది ఎక్కడెక్కడ పోస్టింగ్ పడుతుందో చూద్దాం. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ చదువు. Cash in hand. క్యాష్ ఇన్ హ్యాండ్ ఏదైనా టిక్ ఉందా? No, sir. ఏం లేదు. సో రాస్తాను డైరెక్ట్ గా. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత? 14,000. నెక్స్ట్ Cash at bank. క్యాష్ ఎట్ బ్యాంక్ 26,000. 26,000. ఓకే. నెక్స్ట్ Sundry debtors. సన్రీ డెటార్స్ కి టిక్ ఉందా లేదా? One, sir. సో సన్రీ డెటార్స్ అని చెప్పి ఇన్నర్ కాలం లో రాసుకోండమ్మా. ఎంత? 8,60,000. 8,60,000 ఇన్నర్ కాలం లో రాయండి. ఓకేనా? సో సన్రీ డెటార్స్ కున్న అడ్జస్ట్మెంట్ ఏంటో చూద్దాం. ఏముంది సన్రీ డెటార్స్ అడ్జస్ట్మెంట్? Reserve for bad debts is to be maintained at 5% of sundry debtors. అంటే ఏంటి? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ని మెయింటైన్ చేయండి అని చెప్పినాడు. Yes, sir. ఓకేనమ్మా? 5%. సో ఎంత మరి? 43,000, sir. 8,60,000 into 5%. హలో, ఎంత? 5% చెప్పాడు. ఇప్పుడు 5% క్యాల్కులేట్ చేశారా? 43,000. 43,000 అంటే లెస్ 43. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంతమ్మా? 43,000. Yes, లెస్ చేస్తే అవుటర్ కాలం ఎంత రావాలి? 8,17,000. 8,17,000. సరిపోయిందా ఇక్కడతోటి? సరిపోలేదు సార్. ఏ P&L account లో అడ్జస్ట్మెంట్ లో ఉన్నది ఎన్నిసార్లు రికార్డ్ అవ్వాలి నేర్చుకున్నాం మనం? 2 times, sir. 2 times రికార్డ్ అవ్వాలి. అంటే P&L అకౌంట్ లోని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అని రావాలా లేదా? రావాలి సార్. ఎంత రావాలో తెలుసా? మనకి తెలియదు, మనం ఫైన్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ కింద వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఏంటంటే ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్.
ఓపెనింగ్ ప్రావిజన్ ఎంత ఉంది అంటే ప్రావిజన్ ఏ బ్యాలెన్స్ అమ్మా మనకంట ప్రావిజన్స్ అన్ని ఏ బ్యాలెన్సెస్ హలో ప్రావిజన్స్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అమ్మా హలో వినిపిస్తుందా సార్ క్రెడిట్ ప్రావిజన్స్ అన్ని బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఓకేనా సో బై మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే ట్రయల్ బ్యాలెన్స్ లోని బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడమ్మా 30,000 సార్ 30,000 ఇచ్చాడు అర్థమైందా ఎస్ సార్ అండ్ ఇంకోటి కూడా మనకు తెలుసు ఏంటంటే కరెంట్ ఇయర్ బ్యాడ్ డెట్స్ ఎంత తెలుసు 20,000 ఎంత 20,000 సార్ అంటే 2 బ్యాడ్ డెట్ ఎంత కరెంట్ ఇయర్ది 20,000 సార్ 30,000 క్లోజింగ్ ఇప్పుడే చేసాం మనం క్లోజింగ్ ఎంత 43,000 2 బ్యాలెన్స్ క్యారీ Carried డౌన్ down. 43,000 అంటే బై P&L అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుందా రాదా వస్తుంది సార్ ఎంత 33,000 చెప్పండి వచ్చింది ఎంతమ్మా 33,000 33,000 అర్థమైందా ఎస్ సార్ సార్ మాకు ఇలా అకౌంట్ అర్థం కాలేదు స్టేట్మెంట్ అన్నా ఒకటే ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఎంత 30,000 ఓకేనమ్మా లెస్ కరెంట్ ఇయర్ బ్యాడ్ డెట్ 20,000 కరెంట్ ఇయర్ బ్యాడ్ డెట్ ఎంత 20,000 అంటే ఎంత ఉంది ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా 10,000 ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఎంత ఉందంటే 10,000 కరెంట్ ఇయర్ 43,000 అయింది కరెంట్ ఇయర్ ఎంత అయింది 43,000 అంటే క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్ కి క్లోజింగ్ 43,000 ఉండాలి అంటే మనం P&L అకౌంట్ నుంచి ఎంత క్రియేట్ చేస్తే చాలు 43,000 క్రియేట్ చేయక్కర్లేదు ఆల్రెడీ 10,000 ఉంది అంటే 33,000 క్రియేట్ చేస్తే చాలు బ్యాలెన్సింగ్ ఫిగర్ అర్థమైందా సో అకౌంట్ అర్థమైన అకౌంట్ స్టేట్మెంట్ అర్థమైన స్టేట్మెంట్ ఓకేనా సో టు ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ ఎంత రికార్డ్ చేయాలి నేను 33,000 ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ సార్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఓపెనింగ్ స్టాక్ అని ఇచ్చాడు ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ 6,20,000 టు ఓపెనింగ్ స్టాక్ అకౌంట్ 6,20,000 నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అడ్జస్ట్మెంట్ ఉందమ్మా ఎస్ సార్ సో ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఇన్నర్ కాలమ్ రాస్తున్నాను ఎంత 2,14,000 లెస్ డెప్రిషియేషన్ ఓకేనా ఎస్ సార్ ఎంత డెప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు డెప్రిషియేషన్ అట్ ద రేట్ ఫర్నిచర్ ఫిక్చర్స్ కి 10% ఇచ్చాడు సార్ 10% కొట్టమ్మా 2,14,000 into 10% ఎంత సార్ అమ్మ చెప్పమ్మా ఇక్కడ అడ్జస్ట్మెంట్ వన్ స్టీల్ టేబుల్ పర్చేజ్ అని చెప్పించాడు అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంది 2,14,000 ఉంది కదా డెప్రిషియేషన్ ఫైండ్ చేసే ముందు నార్మల్గా అయితే మైనస్ డెప్రిషియేషన్ ఏ అడ్జస్ట్మెంట్ లేకపోతే మైనస్ డెప్రిషియేషన్ అంటే 10% వేసేసి అంటే ఎంత 2,14,000 into 10% 21,400 వేసేది కానీ ఒక అడ్జస్ట్మెంట్ ఉందమ్మా ఏంటంటే ఒకసారి చదువుతాను చూడండి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ బై 10% అక్కడ వరకు ఓకే దాని తర్వాత చదవండి వన్ స్టీల్ టేబుల్ purchased during the year for 14,000 was sold for same price but the sale proceeds were wrongly credited to sales account అన్నాడు అర్థమైందా అంటే బై సేల్స్ అని ఎక్కడ ఉంటది ట్రేడింగ్ అకౌంట్ లో బై సేల్స్ అని ఉంటుంది ఎంత ఇచ్చాడు బై సేల్స్ అని అమౌంట్ ఇచ్చాడు మనకి ఇచ్చాడు 23 lakhs ఇచ్చాడు అవునా -14,000 ఈ 23 lakhs లోని ఏముండిపోయిందంట ఆ స్టీల్ టేబుల్ కూడా ఉండిపోయిందంట స్టీల్ టేబుల్ అంటే టేబుల్ అంటే ఏంటి చెప్పండి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ అయినా ఫిక్చర్స్ అయినా అది సపరేట్ గా సేల్ చేస్తే సపరేట్ గా అమ్ముకోవాలి తప్ప సేల్ అన్న వర్డ్ తో యూజ్ చేయకూడదు అవునా కదా సో దీంట్లో తగ్గించాలి అప్పుడు ఏం చేయాలి సేల్స్ తగ్గించాలంటే టు ఏమని రాద్దాం టు సేల్స్ అని రాద్దాం బ్రాకెట్స్ లో రెక్టిఫికేషన్ ఓకేనా టు సేల్స్ ఎంత అమ్మా 14,000 అర్థమైంది అర్థం కాలేదా సేల్స్ ని తగ్గించడానికి సేల్స్ లో ఇంక్లూడ్ అయిపోయిన 14,000 తగ్గించడానికి ఆపోజిట్ సైడ్ వేసాను ఓకేనా అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ లోని లెస్ రెక్టిఫికేషన్ ఎంత 14,000
ముందు ఆ రెక్టిఫికేషన్ 14,000 తగ్గించేస్తే నాకు క్లోజింగ్ ఫర్నిచర్ వస్తే దీని మీద లెస్ 10%. డెప్రిషియేషన్ అట్ ద రేట్ 10%. ఎంతమ్మా? 20,000. 20,000. అప్పుడు అవుటర్ కాలం ఎంత? 1,00,000. 80,000. ఆ తర్వాత ఇంకేం చేయాలి? టు Depreciation డెప్రిషియేషన్ ఆన్ on ఫర్నిచర్ అండ్ furniture and ఫిట్టింగ్స్ fixtures. అకౌంట్ 20,000. 20,000. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ బ్యాలెన్స్ షీట్ సరిపోదేమో ఇది. అమ్మ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ వరకు వేసిన తర్వాత నేను మళ్ళీ వెనకాల వేస్తానమ్మా, కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ అమ్మ ఆఫీస్ ఎక్విప్మెంట్. సో 1,60,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇన్నర్ కాలం ఎంత? 1,60,000. 1,60,000 లెస్ అమ్మ దీనికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, చూద్దాం చూడండి. ఆఫీస్ ఎక్విప్మెంట్ బై 15%. ఓకే, 15% డిప్రిషియేషన్ వేస్తాం. దాని తర్వాత ఏమైనా చూడండి. పర్చేస్ ఆఫ్ ఎ టైప్ రైటర్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ 40,000 హ్యాస్ బీన్ రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేజెస్. అమ్మ ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేస్ ఉంటుంది, ఏమైనా ఉంటుంది అంటే టు పర్చేజెస్ అకౌంట్ అని రాస్తాను. అంత ఇచ్చే చూడండి, పర్చేజ్ అకౌంట్ అని 14 lakhs ఉంది. నేను టైప్ రైటర్ అనే ఒక ఆఫీస్ ఎక్విప్మెంట్ కొన్నాను. సో టైప్ రైటర్ అనే ఆఫీస్ ఎక్విప్మెంట్ కొంటే ఎంట్రీ ఏం రావాలి? టైప్ రైటర్ టు క్యాషియర్ బ్యాంక్ అని రావాలి. కానీ నేను ఏం రాశానంటే పర్చేజెస్ అని రాశాను. అంటే ఈ పర్చేజ్ యాడ్ అయిపోయిందంట. ఉండొచ్చా పర్చేజ్ లోని? ఉండకూడదు సార్, మైనస్ సో దాన్ని క్యాన్సిల్ చేయడానికి బై పర్చేజెస్ బ్రాకెట్ లో రెక్టిఫికేషన్. ఎనీ డౌట్స్? ఎంత మరి? 40,000. 40,000. ఓకేనా? ఎస్ సార్. సో ఈ 40,000 ని మళ్ళీ ఎక్కడ తగ్గించాలి? ఆఫీస్ ఎక్విప్మెంట్ తగ్గించాలా, యాడ్ చేయాలా? యాడ్ చేయాలి సార్. యాడ్ ఏంటమ్మా? టైప్ రైటర్. ఎంత టైప్ రైటర్? 40,000. టైప్ రైటర్ ఎంత? 40,000. 40,000 సార్. సో 40,000 యాడ్ చేస్తే నాకు ఎంత ఉందమ్మా? 2 lakhs. 2 lakhs మీద 15% మైనస్ డెప్రిషియేషన్ ఎట్ ద రేట్ 15% ఎంత? 30,000. 30,000. సో 30,000 తగ్గించేస్తే అవుటర్ కాలం కి ఎంత వస్తుంది? 1,70,000. 1,70,000. సో ఈ 30,000 మళ్ళీ ఏం చేయాలి? P&L అకౌంట్ లో టు డెప్రిషియేషన్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అకౌంట్ ఎంత? 30,000. 30,000. నెక్స్ట్ బిల్డింగ్స్. నాకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ సరిపోవట్లేదు, నేను బ్యాలెన్స్ షీట్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? చెప్పాము బిల్డింగ్సా? బిల్డింగ్స్ 6 lakhs. సో బిల్డింగ్స్ ఇన్నర్ కాలంలో 6 lakhs. దాని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఇందులో యాడ్ అయిపోవడం అంటే ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, ఓన్లీ డెప్రిషియేషన్ ఒకటి వచ్చింది. అంటే లెస్ డెప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఎంత అమ్మా? 5%. 5% ఎంత? 6 lakhs into 5%. 30,000. 30,000. అవుటర్ కాలం ఎంత వస్తుంది? 5,70,000. 5,70,000. సో P&L అకౌంట్ లోని టు డెప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ ఎంతమ్మా? 30,000. 30,000. నెక్స్ట్ మోటార్ కార్. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో మోటార్ కార్ ఇన్నర్ కాలం ఎంత? 2 lakhs. 2 lakhs. అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కదా దానికి? ఇంకా డెప్రిషియేషన్ ఒకటి ఉంది సార్. మైనస్ డెప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఎంతది? 20%. 20% అంటే ఎంతమ్మా? 40,000. 1,60,000 అవుటర్ కాలం. 1,60,000 outer column. Then P&L adjustment లో to depreciation on motor car account 40,000. ఓకేనా? సో మోటార్ కార్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సన్డ్రీ క్రెడిటర్స్. సన్డ్రీ క్రెడిటర్స్ అంటే ఎక్కడ? బ్యాలెన్స్ షీట్ లో సన్డ్రీ క్రెడిటర్స్ 4,30,000. అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా దానికి? టిక్ అని పెట్టారు మీరు? ఏ టిక్ పెట్టలేదు కాబట్టి దాన్ని వదిలేయచ్చు. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ అన్నాడు. సో లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ ఎంతంట? 3 lakhs. అది కూడా బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ ఏనా? లైబిలిటీస్. సో రాస్తున్నానమ్మా, లోన్
ఫ్రమ్ విశ్వనాథ్ ఎంత 3 lakhs inner column. 3 lakhs ఇన్నర్ కాలం. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. దానికి టిక్ మార్క్ ఉంది. సో Adjustment చూడండి అడ్జస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ ఈస్ పేయబుల్ at 12% per annum. This loan was taken on 1/5/2016 అన్నాడు. yes sir. 11 months యూస్ చేసుకున్నాడు సార్. ఒకసారి అమ్మా. సో చూడండి టోటల్ 3 lakhs ఇంటూ 12%. 12% ఇంటూ ఎప్పుడు తీసుకున్నామ్మా 1/5 అన్నాడు. అంటే ఏంటి 5, 6, 7, 8, 9, 10, 11, 12 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 11 months అవునా. yes sir. అంటే ఇంటూ 11 డివైడెడ్ బై 12 అంటే ఎంత రావాలి టోటల్ గానీ 33,000. 33,000 రావాలి. ఓకేనా. కానీ sir. మనకి చూడండి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ అని చెప్పి మనకి ఎంత మాత్రం వచ్చింది చూడండి. అక్కడ రెంట్ ఫర్ గోడౌన్ కింద ఉంది చూడండి. 27 అంటే మైనస్ 27,000 అంటే నాకు ఇంకా ఎంత రావాలి 6,000 రావాలి సార్. 6,000 అమౌంట్ రావాలి. ఓకేనమ్మా. yes sir. అర్థమైందా. సో ఏం చేస్తారంటే యాడ్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను. ఏంటిది ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ no sir. లోన్ ఫ్రమ్ విశ్వనాథ్. చూడండి ఒకసారి వర్కింగ్ నోట్ నెంబర్ 2. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఏమో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చేసామమ్మా. వర్కింగ్ నోట్ నెంబర్ 2 ఏంటంటే లోన్ ఫ్రమ్ విశ్వనాథ్. లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ మనం తీసుకుంది ఎప్పుడంటే 1/5/2016 అంటే కరెంట్ ఇయర్ లో మనం తీసుకుంది 11 months కి యూజ్ చేసాం. సో 11 months కి ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs ఇంటూ 12/100 ఇంటూ 11/12 ఎంత వస్తుందంటే 33,000 వస్తుంది. 33,000 మనం ఏం చేయాలి పేమెంట్ చేయాలి. కానీ ఎంత మాత్రమే పేమెంట్ చేసామంటే చూడండి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ కింద ఉంది. ఎక్కడంటే రెంట్ ఫర్ గోడౌన్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ కి మధ్యలో ఉంది చూడండి 27,000 అంటే మనం పే చేసింది ఎంతమ్మా 27,000 పే చేసాం. ఇంకా ఎంత పే చేయాలి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది ఇంకా 6,000 అవుట్ స్టాండింగ్ ఉంది. పెయిడ్ అన్నమాట. ఇదేంటి పెయిడ్. అర్థమైందా. yes sir. ఓకే. సో అవుట్ స్టాండింగ్ ఏం చేయాలమ్మా బ్యాలెన్స్ షీట్ లో లోన్ కి యాడ్ చేసినా పర్లేదు. డైరెక్ట్ పని చేద్దాం. యాడ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంతది 6,000. అవుటర్ కాలం లో 3,06,000 అని వేసినా పర్లేదు. లేకపోతే సపరేట్ గా లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ 3 lakhs అని అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ 6,000 అని సపరేట్ గా వేస్తే ఇంక గొడవ ఉండదు. ఓకేనమ్మా. ఎలా చేసినా పర్లేదు. సో అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఒకసారి రికార్డ్ చేసాం అంతా అయిపోయినట్టే. ఇంకా P&L అకౌంట్ లో చేయాలి. P&L అకౌంట్ లో ఓపెన్ P&L అకౌంట్ లో 2 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత 27,000 ఇటు కట్టింది ప్లస్ Plus కట్టాల్సిన అవుట్ 6,000. స్టాండింగ్ 6,000 టోటల్ ఎంతమ్మా 33,000. 33,000. అర్థమైందా. నెక్స్ట్ yes sir. ఏముంది provisions for bad debts చేసినట్టు ఉన్నాం కదా. ప్రావిజన్ ఫర్ yes డెట్స్ అయిపోయింది. purchases పర్చేజెస్ అది కూడా చేస్తాం. yes sir. రికార్డ్ చేసిన పర్చేజ్ రికార్డ్ చేసాం. అందులో ఉన్న డిఫరెన్సెస్ కూడా తగ్గించేసాం. yes చేసాం సార్. నెక్స్ట్ పర్చేజ్ returns. రిటర్న్స్. సో పర్చేజ్ 26. డెబిట్ సైడ్ ఉంటుందమ్మా పర్చేజ్ రిటర్న్స్ బై పర్చేజ్ రిటర్న్స్ 26,000. 26,000. నెక్స్ట్ అమ్మా సేల్స్ కూడా Sales. అయిపోయింది. రికార్డ్ చేసాం. అందులో రెక్టిఫికేషన్ కూడా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ఉంది 42,000. 2 సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎంత మరి 42,000. 42,000. అమ్మ నేను నాకు ఏంటంటే ఆపోజిట్ సైడ్ అలవాటు అమ్మ. నేను ఆపోజిట్ సైడ్ వేస్తాను. ఎవరైనా కావాలంటే ఏం చేయొచ్చు ఈ రెక్టిఫికేషన్ కూడా మైనస్ చేసుకోవచ్చు. ఈ సేల్స్ నుంచి ఇక్కడే నేను ఏంటంటే అలా మైనస్ సైడ్ ఇష్టం లేక నేను ఆపోజిట్ సైడ్ లో వేస్తాను. సో మీరు అందులో నుంచి మైనస్ చేసి వేస్తే తప్పేం కాదు. నెక్స్ట్ salaries. సాలరీస్ కి ఏమైనా టిక్ మార్క్ ఉందా. no sir లేదు సార్. టిక్ మార్క్ లేదంటే అడ్జస్ట్మెంట్ లేదు. సో డైరెక్ట్ రాసుకుంటాను 2 salaries అకౌంట్. 2 salaries అకౌంట్ ఎంతమ్మా 1,10,000. 1,10,000. నెక్స్ట్
రెంట్ రెంట్ ఫర్ గోడౌన్. సో రెంట్ ఫర్ గోడౌన్ కి టిక్ మార్క్ ఉంది అంటే ఏదో అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకేనా? ఓకే. సో అడ్జస్ట్మెంట్ ఏంటో చూద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 3. చూడండి ఒకసారి. 2 months రెంట్ ఫర్ గోడౌన్ ఇస్ అవుట్ స్టాండింగ్ అన్నాడు. అమ్మ 2 months రెంట్ అవుట్ స్టాండింగ్ అనేది అర్థం ఏంటి చెప్పండి నాకు. అంటే కరెంట్ ఇయర్ లో 12 months ఉంటాయి కదా సార్, 2 months కట్టలేదు సార్, 10 months కి కట్టాడు రెంట్. ఓకే. అంటే రెంట్ ఎన్ని మంత్స్ కట్టాడు? ఓన్లీ 10 months కట్టాడు. 10 months కి కట్టాడా? అమ్మ మనం ట్రయల్ బ్యాలెన్స్ లో మనం కట్టింది వస్తుందా, కట్టవలసింది వస్తుందా? కట్టింది వస్తుంది సార్. అంటే 55,000 ఎన్ని మంత్స్ కి ఈక్వల్? 10 months కి. 10 months కి ఈక్వల్. మనకి ఎన్ని మంత్స్ కావాలి? 12 months, ఇంకా 2 months కావాలి సార్. 2 months కి కావాలి. ఎంత అంటే ఎలా తెలుస్తుంది? 2 into 55,000 డివైడెడ్ బై 10 ఎంతమ్మా? 11,000 సార్. 11,000. ఈ 11,000 ఏంటి కట్టేసామా? అవుట్ స్టాండింగ్. సో ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంతమ్మా? 11,000. అలాగే P&L అకౌంట్ లో 2 రెంట్ ఫర్ గోడౌన్ అకౌంట్ అని చెప్పి కట్టింది ఎంత? 55,000 ప్లస్ కట్టాల్సింది ఎంత? 11,000. టోటల్ ఎంత రాయాలి? 66,000. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైంది సార్. వర్కింగ్ నోట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ విశ్వనాథ్ అయిపోయినట్టుంది. అయిపోయింది సార్. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్. 21,000. అడ్జస్ట్మెంట్ ఉందా? నో సార్, లేదు సార్. సో టు రెంట్ అండ్ ట్యాక్సెస్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, సారీ రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఎంత మంది? 21,000. 21,000. నెక్స్ట్ టు డిస్కౌంట్ అలౌడ్. టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎంత? 24,000. 24,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. టు బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 16,000. అమ్మ వీటికి ఏమి టిక్ మార్క్ లేవు. టిక్ మార్క్ లేదంటే అర్థం ఏంటి? అడ్జస్ట్మెంట్స్ లేవని అర్థం. సో అన్ని లైన్ గా రాసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఫ్రైట్ ఆన్ పర్చేస్ అంట. అమ్మ ఫ్రైట్ ఆన్ పర్చేస్ అంటే అది డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అమ్మా. టు ఫ్రైట్ ఎంత మరి? 12,000. అలాగే క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అమ్మా. సో టు క్యారేజ్ అవుట్వర్డ్స్ 20,000. 20యా? ఎస్ సార్, 20,000. ఓకే, 20,000. నెక్స్ట్ అమ్మా డ్రాయింగ్స్. అమ్మ డ్రాయింగ్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ ఉండాలి, దానికి ఏమో యాడ్ నెట్ ప్రాఫిట్ ఉండాలి, దానికి లెస్ డ్రాయింగ్స్ అవ్వాలి. అంతేనా? ఆ డ్రాయింగ్స్ అది ఇచ్చాడంటే 1,20,000. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 18,000. ఈ 18th పిఎన్ లేకుండా కూడా సరిపెట్టే కనిపించట్లేదు. నెక్స్ట్ అమ్మ టు ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎంతమ్మా? 22,000. 22,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం. టు ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంది సార్. ఇన్సూరెన్స్ ప్రీమియం కి అడ్జస్ట్మెంట్ ఉందంటమ్మా. టు ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్. సో అడ్జస్ట్మెంట్ ఉంది అంటే వర్కింగ్ నోట్ ఉంటుంది. వర్కింగ్ నోట్ నెంబర్ 4. చెప్పమ్మా ఏమంటున్నాడు? అడ్జస్ట్మెంట్ చదువు ఒకసారి. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్క్లూడ్స్ 40,000 paid towards proprietor's life insurance policy. అసలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత కట్టాడు? ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఎక్కడ తెలుస్తుందమ్మా? ఎంత కట్టాడు ఎక్కడ తెలుస్తుంది? ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు సార్. 55,000. ఎంత ఇచ్చాడు? 55,000. లెస్ అమ్మ పర్సనల్ ప్రీమియం అంటే ఓనర్ ప్రీమియమేనా? సార్. మరి డ్రాయింగ్స్ ఏనా అవుతుంది? సార్ డ్రాయింగ్స్. సో లెస్ డ్రాయింగ్స్ ఎంతమ్మా? 40,000. 40,000. సో తగ్గించేస్తే ఇంకెంత ఉంది? 15,000. 15,000 ఉందమ్మా. ఓకేనా?
The balance of the insurance ఉమ్, charges covers the period from 1/4/2016 to 36/2017. అంటే ఈ 15,000 ఉంది కదా, ఈ 15,000 ఎన్ని మంత్స్ ది? 15 months, sir. 15 అంటే 12 months ప్లస్ Plus 3 3 months, మంత్స్, sir. 3 మంత్స్ నెక్స్ట్ ఇయర్ ది, అవునా? Yes, sir. Yes, sir. అంటే మళ్ళీ ఎలా ఫైండ్ చేయొచ్చు? ప్రీపెయిడ్ ఎలా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే 15,000 15 months కి అయితే ఎక్స్ట్రా 3 months కి ఎంత, అదే కదా మనకు కావాలి. Yes, sir. అంటే ఎంత 3,000. ఉంటుంది? 15,000 ఇంటూ 3 months బై 15 months ఎంతమ్మా? 3,000. 3,000 ని తగ్గించేస్తే కరెంట్ ఇయర్ ఎంత ఉంటుంది? 12,000. 12,000 మాత్రం అడగలే. P&L account P&L కదా. అకౌంట్ అర్థమైందా? Yes, sir. సో టు ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ అని ఎంత రావాలమ్మా? 12,000 రాయాలి, sir. 12,000 అర్థమైందా? అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ లో ఇంకోటి ఉంది, అడ్జస్ట్మెంట్ కదా. మరి Yes, sir. అడ్జస్ట్మెంట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఏమని రాయాలి? ముందుగా కట్టేసాం, Asset side అసెట్ సైడ్ రాయాలి. ఏమని? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంతమ్మా ముందుగా కట్టేసింది? 3,000, sir. 3,000 అర్థమైందా? Sir, చెప్పం. 40,000 capital మైనస్ చేయాలి, sir. Drawings. క్యాప్ లో అదొకటి ఉంది కదా, డ్రాయింగ్స్ కదా అది. Yes, sir. సో ఇంకో డ్రాయింగ్స్ ఉంది మైనస్. ఈ డ్రాయింగ్ నార్మల్ డ్రాయింగ్స్ ఏంటంటే ఇన్సూరెన్స్, Insurance అదెంత? 40,000. 40,000. ఇది కూడా లెస్ అయ్యారు. ఇంకేనా ఉన్నాయా? అయిపోయింది. అయిపోయింది, sir. నెక్స్ట్ జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మీకు ప్లేస్ ఉంటే రాసుకుంటాం, నాకు ప్లేస్ పైన రాస్తున్నాను నేను. టు జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతది? 30,000. 30,000. నాకు ప్లేస్ లేదు, పిఎన్ అకౌంట్ ప్లేస్ సరిపోదు నాకు, మీరు పైన ఎక్కడ రాసుకోండి. నెక్స్ట్ జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అయిపోయింది. బ్యాడ్ డెట్స్ కూడా అయిపోయిందా? అయిపోయింది, సార్. అయిపోయింది. బ్యాంక్ చార్జెస్ అవ్వలేదు, సార్. బ్యాంక్ చార్జెస్ కింద అడ్జస్ట్మెంట్ ఏమైనా చెప్పాడా? నో, సార్, చెప్పలేదు, సార్. అడ్జస్ట్మెంట్ ఏం చెప్పలేదు, కానీ ప్లేస్ లేదు. ఇక్కడ రాస్తాను 2 బ్యాంక్ చార్జెస్ అకౌంట్ ఎంత? 16,000. 16,000. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయా? ఇంకొకటి ఉంది, సార్. ఇంకొకటి ఉంది, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ నెమ్మది రాయడానికి ట్రై చేస్తాను. 2 మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? నో, సార్. 36,000. 36,000 అయిపోయింది. లాస్ట్ లో క్యాపిటల్ ఇచ్చాడు. ఎస్, సార్. సో క్యాపిటల్ ఎక్కడ రాయాలి? బ్యాలెన్స్ షీట్ లో. బ్యాలెన్స్ షీట్ లో ఎంతమ్మా? 16,20,000. క్లోజింగ్ స్టాక్. లాస్ట్ లో మళ్ళీ చెప్పాను మనం మర్చిపోకూడదని, బై క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 4,40,000. 4,40,000. అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ 4,40,000. అన్ని అడ్జస్ట్మెంట్లు అయిపోయినాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. నేను మిస్ చేస్తాం ఇంకా? అన్ని అయిపోయినాయి, సార్. ఓకే. సో 2 గ్రాస్ ప్రాఫిట్ ఎంత చూసి చెప్పండి. 2 గ్రాస్ ప్రాఫిట్ ఎంత? సో ట్రేడింగ్ అకౌంట్ ట్రేడ్ సెట్ టోటల్ చూద్దాం. నేను సేల్స్ నుంచి మైనస్ చేయండి, సార్. మీరు ఆపోజిట్ సైడ్ రాశారు. అదే నేను డైరెక్ట్ చేస్తాను. 23 lakhs ప్లస్ 40,000 ప్లస్ 26,000 ప్లస్ 4,40,000 ఈజ్ ఈక్వల్ టు 28,06,000 అమ్మ. బోత్ సైడ్స్ 28,06,000 మైనస్ 6,20,000 మైనస్ 14,000 మైనస్ 14 lakhs మైనస్ 42,000 మైనస్ 12,000 అమ్మ. ఫ్లైట్ అది. ఎస్, సార్. 7,18,000 వచ్చింది. అవును, సార్. నెక్స్ట్ అదే ఆపోజిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ 7,18,000. టోటల్ చూసుకుంటే 7,18,000 ప్లస్ 16,000 మైనస్ 7,34,000. మొత్తం డెబిట్ సైడ్ మైనస్ అయినా మైనస్ 30,000 మైనస్ 33,000 మైనస్ 16,000 మైనస్ 20,000 మైనస్ 30,000 మైనస్ 30,000 మైనస్ 40,000 మైనస్ 33,000 మైనస్ 1,10,000 మైనస్ 66,000 మైనస్ 21,000
minus 24,000 minus 20,000 minus 18,000 minus 22,000 minus 12,000 minus 36,000 will be 1,73,000 వచ్చిందమ్మా. Yes, సో sir. టు నెట్ ప్రాఫిట్ 1,73,000. నెక్స్ట్ ఈ 1,73,000 ఎక్కడ తీసుకెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్ లో 1,73,000 క్యాపిటల్ కి యాడ్ చేయాలి. అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వస్తుందో చూడండి. 1,73,000 ప్లస్ ఆల్రెడీ క్యాపిటల్ ఉంది 16,20,000 మైనస్ 1,20,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 16,33,000. సో టోటల్ ఆఫ్ లైబిలిటీస్ ఎంత అంటే 16,33,000 ప్లస్ 4,30,000 ప్లస్ 3,06,000 ప్లస్ 11,000 ఈజ్ ఈక్వల్ టు 23,80,000. అసెట్స్ చూసుకున్నాం ఒకసారి ఫాస్ట్ గా. 14,000 ప్లస్ 26,000 ప్లస్ 8,17,000 ప్లస్ 1,80,000 ప్లస్ 1,70,000 plus 5,70,000 plus 1,60,000 plus 3,000 plus 4,40,000 is equal to 23,80,000. సో సమ్ కరెక్ట్ గా చేయడానికి 35 మినిట్స్ పట్టిందమ్మ. సో మీరు ప్రాక్టీస్ చేసి ఈ సమ్ ని 20 మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్ లో 20 మినిట్స్ ఆ టైంకి వచ్చేటప్పటికి అయిపోవాలి సమ్. సో గంట ఇస్తే ఎవరైనా సమ్ చేస్తారు నెమ్మదిగా నీట్ గా ప్రతి అడ్జస్ట్మెంట్ చూసుకొని. కానీ మనకి అంత టైం ఉండదు ఎగ్జామ్ లోని. 20 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి సమ్ని. అర్థమైందా? సమ్ ఎవరికైనా డౌట్ ఉందా? నేను అడ్జస్ట్మెంట్ కానీ ఏమైనా చెప్పాలా ఎవరికన్నా? ఆకాష్ ఏమైనా డౌట్ ఉందమ్మా? అర్థమైంది సార్. ఓకే. ఎస్ మానస, డౌట్స్? అర్థమైంది సార్. సో సమ్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి మానస? ఫస్ట్ ఏం చేయాలి సమ్ని? 3 ఒకేసారి వేసుకోవాలి సార్. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. 3 ఒకేసారి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏదైతే రెక్టిఫై చేయాలో ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేయాలి సార్. అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏమైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా చదివి ఆ అడ్జస్ట్మెంట్ సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ఏమైనా వాటిని టిక్ పెట్టుకోవాలి. ఆమెకి మిస్ అవ్వం. ఓకేనా? అప్పుడు ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చావు అనుకో, ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నాయని రికార్డ్ అయిపోతాయి, P&L అకౌంట్ లో రికార్డ్ అయిపోతాయి, బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ అయిపోతాయి. జస్ట్ మనం బ్యాలెన్స్ వేసుకుంటూ సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కార్తికేశ్వర్, ఏమైనా డౌట్ ఉందా? నో సార్. యజ్ఞేష్, శైలేంద్రి, నో సార్. విజయ రఘురామ్, No, sir. అమ్మాయి ఎవరికేం డౌట్ లేదు కదా? అయితేనే అడ్జస్ట్మెంట్ చేయగలరు కదా? ఈరోజు డేట్ Yes, ఎంత? sir. 28. 8, sir. సో నెక్స్ట్ ఏం మిగిలినాయి? ఇదంతా అయిపోయింది. ఇలస్ట్రేషన్స్ 2 సమ్స్ మిగిలినాయి, అవునా? సో ఫస్ట్ ఇలస్ట్రేషన్, లాస్ట్ ఇలస్ట్రేషన్ ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 5. Problem, sir. Problem 5. సారీ, ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5. విజయనగరం చదువుతావా క్వశ్చన్? Yes, sir. చదువు. Mr. Billa is a proprietor engaged in business of trading electronics. An expert from his trading and P&L account is as follows. అండ్ ఎక్సెప్ట్ అంటే ఏంటమ్మా? అంటే మొత్తం Trading and ఇన్ఫర్మేషన్ P&L అంతా account లో లేదంట, ఉన్నాయి. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మనకి. ఓకేనా? Yes, sir. Yes, sir. సో వాడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా. ట్రేడింగ్ అండ్ And P&L P&L అకౌంట్. account. ఓకే, చెప్పు. వాడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చెప్పు. To cost of goods sold. టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Goods sold. సో టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇచ్చాడు? 45 lakhs. 45 lakhs. నెక్స్ట్ To gross profit carried down. టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? Balancing figures. D అంచు. ఏం ఇవ్వలేదు అంతే, మనం ఫైన్ చేయాలి దాన్ని. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ To rent account. సేల్స్ ఇచ్చాడు కదా, బై సేల్స్ ఇచ్చాడు. సేల్స్ By అమౌంట్ sales. అది కూడా ఇవ్వలేదు, అది కూడా మనం ఫైన్ ఇవ్వలేదు, sir. చేయాలి. నెక్స్ట్
సో ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చి ఉంటే బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అమౌంట్ రాసేవాళ్ళు, కానీ ఆ అమౌంట్ కూడా లేదు. Yes, sir. నెక్స్ట్ To rent account, టు రెంట్ అకౌంట్ ఎంత ఇచ్చడం? 26 lakhs. 26 lakhs. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? To office expenses, టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంత ఇచ్చడం? 13 lakhs. 13 lakhs. నెక్స్ట్ To selling expenses, టు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చడం? ఇవ్వలేదు sir. ఇవ్వలేదు, మనం ఫైన్ చేయాలి. నెక్స్ట్ To commission to manager, టు మేనేజర్స్ కమిషన్, ఎంత ఇచ్చడం? 2 lakhs sir. 2 lakhs ఇచ్చాడు. Net profit అది before charging commission. ఓకే, అదే ఏదైతేనే మొత్తం మేనేజర్ కమిషన్ ఇచ్చేసాడు. సో Yes, sir. దాంట్లో మనం ఫైన్ చేయగలదు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. To net profit, ఇవ్వలేదు sir. నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడా? లేదు sir, ఇవ్వలేదు sir. ఇవ్వలేదు. మళ్ళీ క్రెడిట్ సైడ్ బై మిస్సెలేనియస్ ఇన్కమ్, income, అది కూడా ఇచ్చాడా? ఇవ్వలేదు sir. అది కూడా ఇవ్వలేదు. సో మనకి ఏమీ ఇవ్వలేదు. ఓకేనా? Yes sir. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పిఎన్ఎల్ అకౌంట్ టోటల్ ఇచ్చాడు. 60 lakhs. అమ్మ పిఎన్ఎల్ అకౌంట్ టోటల్ క్రెడిట్ సైడ్ 60 lakhs అంటే డెబిట్ సైడ్ కూడా ఎంత ఉంటుంది? 60 lakhs. 60 lakhs ఉంటుంది. సో ఇది కామన్ సెన్స్, ముందే మనం నోట్ చేస్తాం. నెక్స్ట్ కింద 3 అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, చదువు ఒకసారి. Commission is charged at the rate of 10%. కమిషన్ అమౌంట్ ఇచ్చేసాడు 2 lakhs, మళ్ళీ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడో తెలియదు. నెక్స్ట్ Selling expenses amount to 1% of total sales. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ మనకు తెలియదంట, కానీ ఏంటంట సేల్స్ Sales లో 1% అంట. సో 1%. సేల్స్ తెలిస్తే మనకి సెల్లింగ్ ఎక్స్పెన్స్ వచ్చేస్తుంది, అవునా? Yes sir. కానీ సేల్స్ తెలిస్తే మనకి తెలియదు sir. తెలియదు. సో ఇది కూడా ఫైన్, ఇది కూడా వేస్టే. సో మనం దేంతో స్టార్ట్ చేయాలంటే సమ్మని మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ కి సెల్లింగ్ ఎక్స్పెన్స్ కి లింక్ ఉంది, కానీ 2 ఐటమ్స్ ఇవ్వలేదు. ఓకేనా? మనకి అకౌంట్ లో ఏదో ఒకటి మాత్రమే మిస్సింగ్ ఫిగర్ ఉంటే మనం 3 ఫైన్ చేయొచ్చు, కానీ ఇక్కడ 2 మిస్సింగ్ ఫిగర్లు ఉన్నాయి, ఫైన్ చేయలేం. అలాగే ఇక్కడ మిస్లీనియస్ ఇన్కమ్ లేదు, గ్రాస్ ప్రాఫిట్ లేదు, కానీ 2 యాడ్ చేస్తే 60 lakhs అని తెలుసు. ఓకేనా? సో మనకి దేంతో స్టార్ట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ మేనేజర్స్ కమిషన్ చూడమ్మా, మేనేజర్స్ కమిషన్ తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేనేజర్స్ కమిషన్ ఇందుకు ఏం చెప్పావు నువ్వు? నెట్ ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ సచ్ కమిషన్ అన్నావు, అవునా కదా? Yes sir. సో మనకి కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ కమిషన్ కి ఫార్ములా తెలుసా? Yes sir. చెప్పు, ఏంటది? Net Net profit profit before commission into బిఫోర్ కమిషన్ ఇంటూ rate by 100. రేట్ బై 100, అవునా? Yes sir. నాకు కమిషన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ కమిషన్ తెలుసా తెలీదా? తెలుసు sir. ఎంతది? 2 lakhs. 2 lakhs ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ తెలుసా? No sir. సో నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఇంటూ రేట్ తెలుసా? 10% sir. అందుకు ఇది ఫైన్ చేయడానికి ఇచ్చాడన్నమాట రేట్ 10/100. ఓకేనా? Yes sir. సో మనకు కావాల్సిన నెట్ ప్రాఫిట్ ఏనా? సో నెట్ sir. ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తాడు? 2 lakhs ఇంటూ 100/10, అంతే కదమ్మా? 2 lakhs వచ్చేస్తాయి, రివర్స్ Yes, అవుతుంది sir. కదా. సో దట్ ఈస్ కాల్డ్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ విల్ బి 20 lakhs. 20 lakhs. Yes sir. ఇది బిఫోర్ కమిషన్. మనకు కావాల్సింది ఏంటి? ఆఫ్టర్ కమిషన్, అంటే లెస్ After కమిషన్. లెస్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs. కమిషన్ 2 lakhs కదా. Yes sir. అప్పుడు 18 నెట్ lakhs. ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? 18 lakhs. 18 lakhs. సో 18 lakhs ఇక్కడ రాసుకొచ్చా నేను. సో నెట్ ప్రాఫిట్ Yes, sir. 18 lakhs రాసుకున్నాను. ఓకేనా? Yes sir. సో ఇంకా మిస్సింగ్ ఫిగర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 లేవు సార్, ఒకటే ఉంది. ఏంటది? 2 selling expenses. ఫైన్ చేయగలమా, ఫైన్ చేయలేమా? చేయగలం sir. 60 lakhs నుంచి ఎన్ని తగ్గించండి, తగ్గించేసి నాకు చెప్పండి ఎంతో. సో therefore selling expenses is equal to ఎంతమ్మా? 60 lakhs minus 26 lakhs minus 13 lakhs minus 2 lakhs minus 18 lakhs is equal to ఎంత? 1 lakh.
1 lakh, sir. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి 1 1 lakh. lakh. మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఒక ఇచ్చాడు అడ్జస్ట్మెంట్. ఏంటి? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు 1% ఆఫ్ టోటల్. అంటే సేల్స్ కి సెల్లింగ్ ఎక్స్పెన్స్ కి రిలేషన్ ఉంది, అవునా కదా? Yes, sir. రిలేషన్ ఏంటంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 1%, అవునా? Yes, sir. అంటే సేల్స్ ఈజ్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ తెలుసు మనకి ఎంత? 1 lakh lakh. ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 1/100, అవునా? Yes, sir. అంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంత అవుద్దమ్మా? 1 crore. 100 lakhs. 1 crore. 1 crore. సో సేల్స్ అమౌంట్ 1 crore. తెలుసా తెలీదా? సో మనం సెల్లింగ్ Yes, ఎక్స్పెన్స్ sir. ఫైండ్ చేసాం ఫస్ట్ ఎంతది? 1 lakh. 1 lakh. దీన్ని యూజ్ చేసుకొని సేల్స్ ఫైండ్ చేసాం ఎంత? 1 crore. 1 crore. 1 crore లోంచి 45 lakhs కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 55 lakhs. 55 lakhs. సో ఈ 55 lakhs ఇక్కడికి వస్తే గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 55 lakhs lakhs. మైనస్ 60 lakhs. మిస్లెనియస్ ఇన్కమ్ ఎంత? 5 lakh. 5 lakhs. ఎనీ డౌట్? No, sir. అర్థమైందా? మిస్సింగ్ ఫిగర్స్ Yes, అన్ని sir. వచ్చేసినాయి. ఓకేనమ్మా? అందరికి అర్థమైందమ్మా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? తీసేనా? డౌట్ ఉంటే అడగచ్చు. సో డౌట్ లేని వాళ్ళు ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఓపెన్ చేయడం. లాస్ట్ సమ్ ఫైనల్ అకౌంట్స్ లో. సో రేపు పొద్దున్న ఫైనల్ అకౌంట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ రేపే స్టార్ట్ అవుద్ది, రేపే అయిపోద్ది. సో రేపటితో ఫైనల్ అకౌంట్స్ అయిపోద్ది మీకు. ఓకేనా? సో ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఎవరైనా చదవండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. రాఘవేంద్ర చదువుతావమ్మా? ఫస్ట్ ఏం చదవాలి? ఇప్పుడు ఇందులో కూడా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, చూసారా? సో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏమేమి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకుంటే సమ్ చేసేద్దాం. Value of stock as on 31st March 2016. అంటే ఏంటది? ఓపెనింగ్ స్టాక్స్. ఓపెనింగ్ స్టాక్ కాదు. ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడు ఒకసారి పైన స్టార్టింగ్ లో. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? క్లోజింగ్ స్టాక్స్. అది ఎప్పుడు క్లోజింగ్ స్టాక్. ఇందులో వాల్యూ మనకి అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఆన్ 1/4/2015 ఇచ్చాడు పైన. 1/4/2015 ఇచ్చాడంటే 31st March ఏమవుతుంది? క్లోజింగ్ స్టాక్. సో లాస్ట్ లో గుర్తుపెట్టుకోవాలి, బోత్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ అమ్మ. This includes goods written by customers on 31st March 2016 to the value of 15,000 for which no entry has been passed. అడ్జస్ట్మెంట్ ఉంది మళ్ళీ. ఓకేనా? సో ఈ క్లోజింగ్ దిస్ ఇంక్లూడ్స్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్ అంట. గూడ్స్ కొంతమంది కస్టమర్స్ గూడ్స్ రిటర్న్ చేశారంట, కానీ దాన్ని మనం రెక్టిఫై చేయలేదంట. చేద్దాం. ఓకేనా? సో గూడ్స్ రిటర్న్ చేశారంటే ఏంటమ్మది? సేల్స్ రిటర్న్స్. సేల్స్ నుంచి తగ్గించాలి. ఓకేనా? నెక్స్ట్ purchases include furniture purchased on 1st January. ఓకే. పర్చేజ్ ఇంక్లూడ్ ఫర్నిచర్ అంట. పర్చేజ్ ఆన్ 1st January 2015. మనం కొన్నది ఏంటి? ఫర్నిచర్. కానీ అది ఎందులో ఇంక్లూడ్ అయిపోయిందంట? పర్చేజ్ ఇంక్లూడ్ అయిపోయిందంట. టిక్ పెట్టండి అమ్మా. పర్చేజ్ ఒక టిక్, సేల్స్ రిటర్న్స్ ఒక టిక్. అది పైన సేల్స్ రిటర్న్స్ కూడా దానికో టిక్ పెట్టండి, పర్చేజ్ కో టిక్ పెట్టండి. సో రెండు అడ్జస్ట్మెంట్లు కూడా మనం మిస్ అవ్వం. ఓకేనా? Depreciation should provide on furniture 10% penalty. సో ఫర్నిచర్ టిక్ పెట్టండి. ఎక్కడ ఉంది ఫర్నిచర్ పైన? ఎంత ఇచ్చాడమ్మా ఫర్నిచర్? 9,000 ఎంత ఇచ్చినట్టున్నాడు చూడండి. 9,000 కి టిక్ పెట్టండి. నెక్స్ట్ The loan account from
Dena Bank in the books of Ganguly appears as follows. ఓకే. సో ఓపెనింగ్ లోన్ ఎంత ఉందంట? 50,000 ఉంది. క్లోజింగ్ లోన్ ఎంత అయింది? 1 lakh అయింది. అంటే కొత్తగా లోన్ ఎంత వచ్చింది బై బ్యాంక్? ఇంకో 50,000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ సో లోన్ ఫ్రమ్ దేనా బ్యాంక్ ఎంత ఇచ్చాడో ఏంటో తెలిసింది. నెక్స్ట్ Sundry debtors include 20,000 due from Robert and sundry creditors include 10,000 due to him. ఏంటి దాని అర్థం ఏంటి? ఇంకొకసారి చదివి చెప్పు నాకు. Sundry debtors 20,000 ఉందండి సార్ మనకి రాబర్ట్ దగ్గర నుంచి. ఓకే. అలాగే మన 10,000 క్రెడిటర్స్ పే చేయాలి సార్. క్రెడిటర్స్ పే చేయాలా? అతనికి అమ్మ ఎవరన్నా ఆ లైన్ కి ఎవరన్నా మీనింగ్ చెప్పడానికి ట్రై చేయండి అమ్మా. మనం Sundry పే debtor- చేసి ఆ, 10,000 సార్. రాబర్ట్ మనోడు రఘురామ్ ఏం చెప్తున్నాడు చూడండి. మనకి రాబర్ట్ నుంచి 20,000 రావాలి సార్. మనకి Okay. రాబర్ట్ డెటర్, మనం Okay. ఏమో రాబర్ట్ కి 10,000 ఇంకా పే చేయాలి సార్. 10,000. అది అనమాట. అర్థమవుతుందమ్మా. సో రాబర్ట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆడు సన్రీ డెటార్స్ లోనే ఉన్నాడు, సన్రీ క్రెడిటర్స్ లోనే ఉన్నాడు. అర్థమవుతుందా? సో మనం ఏం చేయొచ్చు నీట్ గా, నాకు రావాల్సింది 20,000, నేను కట్టాల్సింది 1,000. అంటే నేను కట్టాల్సిన ఈ 10,000 నుంచి ఈ 10,000 ఉంది కదా, ఆ 10,000 ని బోత్ డెటార్స్ నుంచి క్రెడిటర్స్ నుంచి తగ్గించుకుంటే సరిపోదా? ఎస్ సార్, సరిపోతుంది సార్. అంతే కదా దాని అర్థం. నేను ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాది బిజినెస్ అమ్మా. నేను విజయరఘురామ్కి ఏం చేయాలంటే అమౌంట్ 10,000 ఇవ్వాలి. నాకు విజయరఘురామ్ ఎంత ఇవ్వాలంటే 20,000 ఇవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇవ్వాల్సిన 10,000 ని నాకు రావాల్సిన 20,000 తగ్గించుకోవచ్చా? అర్థం కాలేదు. ఎస్ సార్, తగ్గించేసుకోవచ్చు సార్. బ్యాలెన్స్ షీట్ ఇలా ఉందమ్మా. బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ అని ఉంటారు, అలాగే క్రెడిటార్స్ అని ఉంటారు. అవునా? ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఈ డెటార్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. సన్రీ డెటార్స్ ఇంక్లూడ్ 20,000 డ్యూ ఫ్రమ్ రాబర్ట్. అంటే రాబర్ట్ అనే వ్యక్తి నుంచి మనకి ఎంత రావాలి? ఇందులోని 20,000 రావాలి. అంటే సమ్ ఎక్స్ డెటార్స్ ఉంటే అందులో ఎక్స్ డెటార్స్ లో రాబర్ట్ ఒక డెటార్. అలాగే క్రెడిటార్స్ అంటే ఏంటి, మనం పే చేయాలి. సమ్ ఎక్స్ క్రెడిటార్స్ లో రాబర్ట్ అనేవాడు ఒక క్రెడిటార్. వాడికి ఎంత కట్టాలి నేను? 10,000. ఇంతేనా కాదా ఆడిచ్చింది? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ క్రెడిట్ నేను కట్టాల్సింది ఇంకా కట్టను. సో లెస్ అడ్జస్ట్మెంట్ 10,000 నేను కట్టను. ఎందుకు కట్టనంటే నాకు 20,000 రావాలి కదా, ఇక్కడ తగ్గించేసుకుంటున్నాను. లెస్ అడ్జస్ట్మెంట్ 10,000. అర్థమైందా? ఇంక నాకు రాబర్ట్ నుంచి ఎంత వస్తే సరిపోతుంది? 10,000 వస్తే సరిపోతుంది. అంతేనా కాదా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఎస్ సార్. అమ్మ రేష్మ అర్థమవుతుందా నీకు? రమ్య అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ Interest paid include సన్రీ 3,000. డెటార్స్ కోటి, సన్రీ క్రెడిటర్స్ కోటి టిక్ పెట్టుకోండి అమ్మ. అడ్జస్ట్ చేయాలి కదా వాటిని. నెక్స్ట్ చదువు. Interest paid include 3,000 paid to Dena Bank. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇంక్లూడ్ 3,000 పెయిడ్ టు ఇంట్రెస్ట్ ఏదో పే చేసామంట. ఆ పే చేసిన ఇంట్రెస్ట్ లో దేనా బ్యాంక్ కట్టింది కూడా ఉందంట. సో దానికి కూడా మీరు ఏం చేయాలి? ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ Interest received represents 1,000 from the sundry debtors and the balance on investments and deposit. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉందంట. సో ఇంట్రెస్ట్ పెయిడ్ కూడా అడ్జస్ట్మెంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి రెండు కూడా టిక్ మార్క్ పెట్టుకోండి ట్రయల్ బ్యాలెన్స్ లో. సో ఇంట్రెస్ట్ పెయిడ్ 4,500 ఉంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 7,250 ఉందమ్మా. రెండింటికి టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ Provide నా బుక్ లో 72,500 ఉంది సార్. 72,500 కదమ్మా, కట్ చేయండి. 7,250 మాత్రమే. 7,250 ఇంట్రెస్ట్ రిసీవ్డ్, దాన్ని టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ Provide for interest payable to Dena Bank and for interest receivable on investments and deposit. అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ పే మనం ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ అని ముందు ఇంట్రెస్ట్ పేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి సార్ ఓకే. దేనా బ్యాంక్ కి. ఓకే. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపాజిట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చేసి వస్తుంది అని ఫైండ్ చేయాలి. ఎక్కువ కట్టాల్సింది ఏమో అంటే ఎక్కువ కట్టాల్సింది ఏమో అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ అడ్జస్ట్ చేయాలి. అంతేనా? Yes, sir. చేద్దాం. నెక్స్ట్
Make provision for doubtful debts at 5% on balance under sundry debtors. No such డెటాస్ provision డెటాస్ need ఏమో to 5% be ప్రావిజన్ క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. సో డెటాస్ కో టిక్ పెట్టండి. నెక్స్ట్ అంతే సార్. అంతే. నో సచ్ ప్రావిజన్ నీడ్ టు బి మేడ్ ఫర్ డిపాజిట్స్. ఓకేనా? Yes, sir. అర్థమైందా సమ్ము? ఎవరికైనా డౌట్, అడ్జస్ట్మెంట్స్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా? చేద్దామా రాఘవేంద్ర, చేద్దామా? Yes, sir. ఓపెన్ చేయి ట్రేడింగ్ అకౌంట్ ఫాస్ట్ గా, కొంచెం స్పీడ్ గా చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సమ్మోట్ చేసాం కాబట్టి కొంచెం స్పీడ్ గా చేయడానికి ట్రై చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. డెబిట్, క్రెడిట్, అలాగే P&L అకౌంట్. ఫాస్ట్ గా ఓపెన్ చేయాలి. డెబిట్, క్రెడిట్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ బ్యాలెన్స్ షీట్ మొత్తం అన్ని ఒకేసారి ఓపెన్ చేయాలి. అమ్మ మీరు మాత్రం ఫుల్ నేమ్స్ రాయాలి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ అని రాయాలి. యాజ్ ఆన్ ఆ డేట్ ఎప్పుడు ఉంటే ఆ డేట్ మొత్తం రాయాలి మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను బ్యాలెన్స్ షీట్ వేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఫ్లో యూస్ చేయట్లేదు. ఐ మీన్ బ్యాలెన్స్ షీట్ ఎలా రికార్డ్ చేయొచ్చు అని చెప్పాం మనం, లిక్విడిటీ అప్రోచ్, అర్థమవుతుందా? లేకపోతే పర్మనెన్స్ అప్రోచ్ అని చెప్పాం మనం. అది నేను ఫాలో అవ్వట్లేదు. నేను ఓన్లీ అసెట్ అయితే అసెట్, లైబిలిటీ అయితే లైబిలిటీ రాసేస్తున్నాను. మీరు మాత్రం మళ్ళీ సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు నీట్ గా ఏదో లిక్విడిటీ ఆర్ పర్మనెన్స్ అప్రోచ్ రాయాలి, మర్చిపోకండి. ఓకేనా? సో రాఘవేంద్ర ఒక్కొక్కటి చదువుతావా? ట్రయల్ Yes, బ్యాలెన్స్ ఉన్న sir. ఐటమ్స్ చదువుతావా Yes, sir. ఫాస్ట్ గా? Ganguly's capital account 5,40,000. సో క్యాపిటల్ Fine. బ్యాలెన్స్ షీట్ ఇన్నర్ కాలమ్ రాస్తానమ్మా, 5,40,500. 500. నెక్స్ట్ Opening stock 2,34,000. సో టు ఓపెనింగ్ స్టాక్ ఎంత మరి? 2,34,000. 2,34,000. నెక్స్ట్ Sales 14,48,000. సో బై సేల్స్ అకౌంట్ ఎంతది? 14,48,000. 48,000. దాని కింద అడ్జస్ట్మెంట్ అనేది ఉందా? No, sir. టిక్ ఉందా? టిక్ ఏం లేదు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అంటే టు Sales returns. సేల్స్ రిటర్న్స్ ఇన్నర్ కాలం రాయాలి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటి? 43,000 ఒకటి. అడ్జస్ట్మెంట్ ఏముందో చూడండి అమ్మ కింద. This includes goods returned by customers on 31st March 2016 to the value of 15,000 for which no entry has been passed in the books. No entry passed అంటే ఇక్కడ యాడ్ అయ్యి ఉండదు, మనం యాడ్ చేస్తాం. ఓకేనా? సో Yes. యాడ్ ఫ్రమ్ కస్టమర్స్ ఎంత వచ్చిందమ్మా? 15,000. సో టోటల్ అవుట్ కాలం ఎంత? 58,000. ఓకేనా? అవును, మనం సేల్ చేస్తే మనకి రేజ్ అయ్యేది ఎవరు? సేల్ చేస్తే మనకి ఎవరు వస్తారు? డెటార్స్ వస్తారా, క్రెడిటర్స్ వస్తారా? Debtors, sir. డెటార్స్ డెటార్స్ ఎంత ఇచ్చే ట్రయల్ బ్యాలెన్స్ లో? 1,20,000 ఇచ్చాడమ్మా. కానీ ఇప్పుడు లెస్ సేల్స్ రిటర్న్స్ మనం రికార్డ్ చేయండి. సేల్స్ రిటర్న్స్ కి తగ్గిపోతారా లేదా డెటార్స్? తగ్గిపోతాయి సార్. ఆమె ఇప్పటి వరకు కూడా 1,20,000 మనం డబ్బులు రావాలనుకున్నాం. 1,20,000 లో 15,000 తగ్గించేసాం కదా. సో మన డేటాస్ కూడా తగ్గించాలి. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ Purchases 12,15,000. పర్చేజెస్ అంటే టూ పర్చేజెస్ 12,50,000 అంతేనా? Adjustment ఉంది సార్. అయితే ఇన్నర్ కాలం లో 12,15,500 ఇచ్చాడు. ఏం చేయాలి అడ్జస్ట్మెంట్? Purchases include furniture purchased on 1st January. ఇంక్లూడ్ అవ్వచ్చు ఇందులోని? Include అవ్వకూడదు సార్. ఇంక్లూడ్ అవ్వకూడదు. మీరు ఆపోజిట్ సైడ్ రాసిన పర్లేదమ్మా. ఇది అడ్జస్ట్మెంట్ అన్నాడు కాబట్టి లెస్ అడ్జస్ట్మెంట్ ఎంతమ్మది? 10,000 మైనస్ చేసి అవుటర్ కాలం ఎంత తీసుకురావాలి? 12,05,000. 12,05,500 అంతేనా? Yes, sir. సో మరి చూడమ్మా సరే, పర్చేస్ లోంచి ఫర్నిచర్ మనం ఏం చేసాం? తగ్గించాం ఇక్కడ. అంటే ఎక్కడ యాడ్ చేయాలి మరి? Furniture. బ్యాలెన్స్ షీట్ లో
ఫర్నిచర్ ఎంత ఉంది ఆల్రెడీ 9,000 ఉంది. ఆ 9,000 కి యాడ్ రెక్టిఫికేషన్ అడ్జస్ట్మెంట్ ఎంతది? 10,000. రెక్టిఫికేషన్ ఎంతమ్మా? 10,000. ఓకేనా? నెక్స్ట్ Purchase returns. పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ ఉండాలి? బై పర్చేజ్ రిటర్న్స్ ఎంత? 29,000. 29,000. నెక్స్ట్ స్పీడ్ గా Carriage inwards. క్యారేజ్ ఇన్వర్ట్స్ అంటే 2 క్యారేజ్ ఇన్వర్ట్స్ ఎంతమ్మా? 93,000. 93,000. నెక్స్ట్ Rent. 2 రెంట్ ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉంది రెంట్ కి? No, sir. 28,500. నెక్స్ట్ 2 salaries. 2 salaries ఎంతమ్మా? 64,500. 46,500 కదా? 46,000. Yes, sir. నెక్స్ట్ Sundry debtors. సన్రీ డెటార్స్ ఆల్రెడీ రికార్డ్ చేసిన మళ్ళీ 20,000. అలాగే అడ్జస్ట్మెంట్ ఉంది చేశాను. ఇంకో అడ్జస్ట్మెంట్ ఏదో ఉంది. Yes. ఏంటిది? Robert. రాబర్ట్ అడ్జస్ట్మెంట్ ఉందమ్మా. సో సన్రీ డెటార్స్ కి ఏం చేస్తానంటే లెస్ రాబర్ట్ అడ్జస్ట్మెంట్ ఎంతది? 20,000. 10,000 కదా Okay. Yes, sir. అమ్మ. మన డెటార్స్ ఎంతమంది ఉన్నారు? 20,000. 20,000 ఉంది. కానీ నేను కట్టాల్సింది ఎంత అడిగి 10,000. 10,000 కి తగ్గిస్తాను. Yes, sir. 10,000 తగ్గించాను. సో అవుటర్ కాలంకి ఎంత వస్తుంది? 95,000. 95,000. మరి అడ్జస్ట్మెంట్ లో ఉన్నది ఎన్నిసార్లు తగ్గించాలి? 2 times. మరి సెకండ్ టైం ఎక్కడ? క్రెడిటర్స్ ఎంత ఇచ్చాడు? 74,000 ఇచ్చాడు. లెస్ రాబర్ట్ అడ్జస్ట్మెంట్ 10,000. అవుటర్ కాలం ఎంత రావాలి? 64,000. 64,000. సరిపోయిందా? Yes, sir. నెక్స్ట్ Son, loan from Dena Bank. అమ్మ లోన్ ఫ్రమ్ దేనా బ్యాంక్ అంటే రాఘవేంద్ర Sir. నువ్వు ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి టు డిసెంబర్ తీసుకో. ఇయర్ Yes, sir. జనవరి రోజున తీసుకున్నావు లోన్. Yes, sir. అలాగే ఇయర్ ఎండింగ్ 31st డిసెంబర్ కూడా లోన్ తీసుకున్నావు. Yes, sir. నువ్వు ఇంట్రెస్ట్ మొత్తం జనవరి 1st తీసుకున్నది అలాగే డిసెంబర్ 31st తీసుకున్నది రెండింటి మీద కడతావా లేదా ఆ ఇయర్ వాడుకున్నది అంత కడతావా? ఆ ఇయర్ వాడుకున్నదే కడతాం సార్. ఇయర్ ఎంత వాడుకున్నావు చూడు సార్. చూడు కింద ఇచ్చాడు లోన్ అకౌంట్ ఇచ్చి 1/4/2015 ఇయర్ స్టార్టింగ్ లో 50,000 తీసుకున్నాడంట. అలాగే 31st మార్చ్ అంటే ఇయర్ ఎండింగ్ లో 50,000 తీసుకున్నాడంట. ఏ 50,000 మీద కట్టాలి మనం? ఫస్ట్ 4/2015 మీద తీసుకుని కట్టాలి సార్. కదా అంటే ఎంతది? 50,000 ఇంటూ ఎంత చెప్పాడమ్మా పర్సంటేజ్? 12%. చెప్పాడు అక్కడే. ఇంటూ 12% అంటే ఎంత? 6,000. అవునా కదా? Yes, sir. ఏంటిది? ఇంట్రెస్ట్ పేయబులా ఇంట్రెస్ట్ రిసీవబులా? ఇంట్రెస్ట్ పేయబుల్. ఇంట్రెస్ట్ పేయబుల్ ఆల్రెడీ ఎంత కట్టాడు? ఇంట్రెస్ట్ పేడ్ ఆల్రెడీ కట్టాడు అంటాడు. ఎంత కట్టాడు? దాని కిందే ఉంది చూడు. ఇంట్రెస్ట్ పేడ్ 3,000. 3,000 కదరా 4,500 కదరా. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పేడ్ 4,500 కదా. సార్ అడ్జస్ట్మెంట్ చూసాను సార్. అడ్జస్ట్మెంట్ 3,000. అడ్జస్ట్మెంట్స్ నుంచి కాదు నేను అంటుంది. Yes. 2 ఇంట్రెస్ట్. అవునా? ఎంత కట్టాడు ఇంట్రెస్ట్? 4,500. అవునా? కానీ మనం కట్టాల్సింది ఎంత? 6,000. 6,000 ఎంత కట్టాడంట చూడు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇంక్లూడ్ 3,000 పే టు దేనా బ్యాంక్ అంటే ఇంకెంత అవుట్ స్టాండింగ్ ఉంది? 3,000. అంటే యాడ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 3,000. సో టోటల్ అవుట్ కమ్ ఎంత రావాలి? 7,500. సో అది అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ లైబిలిటీ. సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3,000. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కానీ అడ్జస్ట్మెంట్ ఉందా? No, sir. సో 2 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంతది? 17,000. 17,000. నెక్స్ట్ 2 అడ్వర్టైజ్మెంట్ అడ్జస్ట్మెంట్ ఉందా? No, sir. 2 అడ్వర్టైజ్మెంట్ ఎంతది? 56,000. 56,000. నెక్స్ట్ Interest. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి అడ్జస్ట్మెంట్ ఉందా? Yes, sir. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్
ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? P&L account. అది కాదు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనకి ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవాలంటే మనకి సోర్స్ ఏంటి? రెండు Bank సోర్స్లు loan. ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంది, Investments. ఓకేనా? సో Yes, sir. ఇన్వెస్ట్మెంట్ మీద ఉంది, And డిపాజిట్ ఉంది, deposits. Yes, sir. ఆ రెండింటి మీద ఉంది, ఓకేనా? Yes, sir. సో చూద్దాం. సో టోటల్ డిపాజిట్ మీద నాకు ఎంత ఇంట్రెస్ట్ రావాలి? అమ్మ వర్కింగ్ నోట్ నెంబర్ 1 అమ్మ, ఇదే ఫస్ట్ వర్కింగ్ నోట్. ఇప్పుడు వర్కింగ్ నోట్ చేయలేదు, అవసరం పడలేదు. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఎంత రావాలి మనకి? డిపాజిట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, డిపాజిట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది, ఇంటూ 10% అంటే ఎంత? 1,50,000 ఇంటూ 10% ఎంతమ్మా? 15,000. 15,000. నెక్స్ట్ ఇంకేముంది? ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ టు ఎంత ఉన్నాయి? 25,000 ఉంది. 25,000. 25,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 5%. ఎంత మరి? 5. 25,000 క్యాల్కులేటర్ లేదా ఎవరి దగ్గర? 25,000 ఇంటూ 5%, 1250. 1250. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే 8th అడ్జస్ట్మెంట్ చూడండి అమ్మా. 8th అడ్జస్ట్మెంట్ కాదు, 7th అడ్జస్ట్మెంట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిప్రజెంట్స్ 1,000 ఫ్రమ్ ద సన్రీ డెటార్స్. అంటే సన్రీ డెటార్స్ నుంచి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట? 1,000. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1,000 ప్లస్ 1,250 ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 17,250. కానీ నీకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత వచ్చింది? ఎంత ఉందో చూడు. 7,250. అర్థమైంది? అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను. సో బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్నర్ కాలం ఎంత? 7,250 యాడ్ 10,000. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 10,000. అవుటర్ కాలం ఎంత రావాలి? 17,250. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది కరెంట్ ఇయర్? 10,000. అది మనకి అసెట్. సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంతమ్మా? ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంతమ్మా? 10,000. 10,000. అది మనకి అసెట్ కాబట్టి అసెట్ కట్ చేశాను, ఓకేనా? Yes, sir. నెక్స్ట్ వన్, Cash with ఇన్వెస్ట్మెంట్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అయిపోయిందా? క్యాష్ విత్ ట్రేడర్స్ ఎంతమ్మా? క్యాష్ ఎంత? 40,000. 40,000. నెక్స్ట్ Discount received. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఎక్కడ రాయాలి? P&L account పిఎన్ఎల్ రాయాలి. బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంతమ్మా? 14,950. 14,950. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అసెట్ లయబిలిటీయా? Assets, sir. సో ఎంత ఉంది అది? 25,000. ఇన్వెస్ట్మెంట్స్ 25,000. నెక్స్ట్ ఫర్నిచర్ ఆల్రెడీ చేసిన ఎక్కడో ఇగో ఫర్నిచర్ 9,000 ప్లస్ రెక్టిఫికేషన్ 10,000, ఓకేనా? Yes, sir. కానీ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటి? డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నారు. డెప్రిసియేషన్ షుడ్ బి ప్రొవైడ్ ఆన్ ఫర్నిచర్ 10% per annum. థర్డ్ అడ్జస్ట్మెంట్, అవునా? Yes, sir. సో లెస్ డెప్రిసియేషన్. సో డెప్రిసియేషన్ ఎలా ఫైండ్ చేయాలంటే అమ్మ ఓపెనింగ్ ఫర్నిచర్ 9,000 ఉందా? Yes. దాని మీద ఫుల్ ఇయర్ ఫైండ్ చేయాలి. కానీ 10,000 ఉంది కదా రెక్టిఫికేషన్. అది ఎప్పుడు కొనాలంటే జనవరిలో కొనాలంటే ఎన్ని మంత్స్ క్రియేట్ చేయాలి? 3 months క్రియేట్ చేయాలి. సో ఎలా చేయాలంటే 9,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 10% ఫుల్ గా. అలాగే 10,000 ఇంటూ 10% ఇంటూ 3/12, ఓకేనా? సో Yes, sir. రెండు యాడ్ చేసి టోటల్ డెప్రిసియేషన్ ఎంత చెప్పండి నాకు. 9,000 ఇంటూ 10% m ప్లస్ 9,000 ఇంటూ 10% m ప్లస్ 10,000 ఇంటూ 10% ఇంటూ 3/12 m ప్లస్ MRC 1,150 వచ్చింది నాకు. సో మైనస్ చేస్తే అవుటర్ కాలమ్ కి -9,000 - 10,000 ఈజ్ ఈక్వల్ టు 17,850 అమ్మ ఫర్నిచర్. సో డెప్రిసియేషన్ ఏం చేయాలి? P&L అకౌంట్ రికార్డ్ చేయాలి. టు డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 1,150, ఓకేనా? Yes, sir. నెక్స్ట్ డిస్కౌంట్స్ అలౌడ్ ఎక్కడ రావాలి? Debit side of P&L account. డిస్కౌంట్స్ అలౌడ్ ఎంత మరి?
37,700. నెక్స్ట్ 2 జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత 19,600. 19,600. నెక్స్ట్ 2 ఆడిట్ ఫీజ్ అమ్మ వీటికి ఏమీ కూడా అడ్జస్ట్మెంట్ లేదు, నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. 2 ఆడిట్ ఫీజ్ 3,500. నెక్స్ట్ 2 ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతది 3,000. నెక్స్ట్ అమ్మ 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 11,650. 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 11,650. నెక్స్ట్ Postage and telegrams 2 పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్ 4,350. 4,350. అడ్జస్ట్మెంట్ ఏమి లేవు. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,900 అంటే బ్యాలెన్స్ షీట్ అమ్మా. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంతది 1,900. ఈ క్యాష్ ఏంటి 40,000. Cash with traders bank. Cash at bank bank. accounts, sir. క్యాష్ అట్ బ్యాంక్. ఓకేనా. Yes, sir. నెక్స్ట్ డిపాజిట్స్ ఉన్నాయా అమ్మిసాం. డిపాజిట్స్ ఇంకా ఉన్నాయి కదా, మన దగ్గర ఉన్నాయి కదా డిపాజిట్స్. Yes, sir. సో డిపాజిట్ ఇక్కడ రాస్తానమ్మా. డిపాజిట్స్ ఎంత 1,50,000. 50,000. డ్రాయింగ్స్ ఏం చేయాలమ్మా లెస్ Yes, sir. డ్రాయింగ్స్ 50,000 తగ్గించాలి. అండ్ లాస్ట్ ఇంకొకటి మర్చిపోతాం ప్రతిసారి అని చెప్పాను. Closing ఏంటది? stock. సో బై క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడమ్మా 3,93,000. 3,93,000. సో బ్యాలెన్స్ షీట్ లో Sir, ఆ పక్కన ఇంకోటి కూడా ఉంది, అది కూడా మర్చిపోయింది sir. క్లోజింగ్ స్టాక్ 3,93,000. ఇంకోటి ఏంటి This includes goods returned by customers. చేస్తాం కదా Yes, sir. 15,000. ఇదిగో 15,000. చేశాను sir. ఓకేనా. Yes. Sir, provision for doubtful debts minus, sir. సో ట్రయల్ బ్యాలెన్స్ డ్రాయింగ్స్ వరకు అన్ని అయిపోయినాయి. సో అడ్జస్ట్మెంట్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, సెకండ్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. డెప్రిషియేషన్ 10% క్రియేట్ చేస్తాం. లోన్ అమౌంట్ లోన్ అమౌంట్ గురించి రాసాం. నెక్స్ట్ సన్రీ డేటాస్ 20,000 10,000 అడ్జస్ట్మెంట్ చేసాం రాబర్ట్ది. ఇంట్రెస్ట్ పేడ్ 3,000 అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1,000. 6, 7, 8 లో వాడి అన్నిటికీ ప్రొవైడ్ చేయమంటున్నాడు, అన్నిటికీ ప్రొవైడ్ చేసాం, బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేసాం. లాస్ట్ వన్ మేక్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ at 5% ఆన్ ద బ్యాలెన్స్ అండర్ సన్రీ డేటాస్. ఓకేనమ్మా. నెక్స్ట్ నో సచ్ ప్రొవిజన్ నీడ్ టు బి మేడ్ ఫర్ ద డిపాజిట్స్. ఏమంటున్నాడు ప్రావిజన్ క్రియేట్ చేయమంటున్నాడు. దేని మీద డేటాస్. అమ్మ క్లోజింగ్ డేటాస్ ఎంత వచ్చింది చూడండి మనకి 95,000 వచ్చింది. 95,000 ఇంటూ 5% ఎంత 4,750. దాన్ని నార్మల్గా అయితే ఇక్కడ లెస్ అయ్యేలా నాకు ప్లేస్ లేదు, ఆపోజిట్ రాస్తున్నాను. ప్రావిజన్ ఫర్ డెటార్స్ ఎంత 4,750. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుందండి P&L అకౌంట్ టు ప్రావిజన్ ఫర్ డెటార్స్ 4,750. అమ్మ ఈ ప్రావిజన్ ఫర్ డెటార్స్ ని బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి మైనస్ చేసినా ఒకటే, లేదు ఆపోజిట్ సైడ్ ప్రావిజన్ ఫర్ డెటార్స్ 4,750 అని రాసినా ఒకటే. ఓకేనా. రాఘవేంద్ర ప్రావిజన్ ఫర్ డెటార్స్ అంటే లైబిలిటీయా Liability. లైబిలిటీ అంటే లైబిలిటీస్ రాసిన ప్రావిజన్ ఫర్ డెటార్స్ అని. Yes, sir. సరిపోయిందా. Yes, sir. ఇంకో డౌట్ వచ్చింది చెప్పమ్మా. లోన్ ఫ్రమ్ దీనా రాయలేదు సార్ మన బ్యాలెన్స్ షీట్ లో. లోన్ ఫ్రమ్ దీనా రాయలేదంట. సో లోన్ ఫ్రమ్ దీనా ఎంతమ్మా 1 lakh. 1 lakh సార్. సో ఇంకేమైనా మిస్ అయినవి ఉన్నాయా అడ్జస్ట్మెంట్స్ లో కానీ ట్రయల్ బ్యాలెన్స్ అన్ని రాస్తామా. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అంతా చూడండి ఫాస్ట్ గా 14,48,000 ప్లస్ 29,000 ప్లస్ 3,93,000 మైనస్ 2,34,000 మైనస్ 58,000 మైనస్ 12,05,500 మైనస్ 93,000 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 2,79,500 అమ్మ. టు గ్రాస్ ప్రాఫిట్ 2,79,500. అది బై గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది 2,79,500. సో బోత్ సైడ్స్ 2,79,500 ప్లస్ 17,250 ప్లస్ 14,950 ఈజ్ ఈక్వల్ టు టోటల్ 3,11,700.
3,11,700. So minus all expenses. So 28,500 minus 46,500 minus 7,500 minus 17,000 minus 56,000 minus 1,150 minus 37,700 minus 19,600 minus 3,500 minus 3,000 minus 11,650 minus 4,350 minus 4,750. Net profit is 70,500 amma. To net profit 70,500. ఈ నెట్ ప్రాఫిట్ 70,500 తీసుకెళ్ళాలి బ్యాలెన్స్ షీట్ లో. యాడ్ నెట్ ప్రాఫిట్ 70,500. అవుటర్ కాలమ్ కి టోటల్ అసెట్, టోటల్ క్యాపిటల్ 70,500 ప్లస్ 5,40,500 minus 50,000 is equal to 5,61,000. యాడ్ చేయండి మొత్తం లైబిలిటీస్ అన్ని. 5,61,000 ప్లస్ 64,000 ప్లస్ 3,000 plus 4,750 plus 1 lakh. Total is 7,32,750. Assets add చేయండి సేమ్ రావాలి. 95,000 plus 1,50,000 plus 17,850 plus 10,000 plus 40,000 plus 25,000 plus 1,900 plus 3,93,000. 7,32,750 సరిపోయింది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు క్వశ్చన్ లో, అడ్జస్ట్మెంట్స్ లో. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ లో కానీ రికార్డింగ్ లో కానీ ఎవరికైనా డౌట్ ఉందమ్మా? సో ఈ సమ్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా 20 minutes కూడా పట్టలేదు. సో ఈ స్పీడ్ లో కానీ మనం ఎగ్జామ్ లో చేస్తే టైం సరిపోద్ది. ఫస్ట్ సమ్ ఫస్ట్ టైం నేర్చుకున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది. సెకండ్ సమ్ 20 minutes లోపే చేయడానికి ట్రై చేసాం. 10:15 అయింది మనకి. 5 to 10 ఎప్పుడో స్టార్ట్ చేసినట్టు గుర్తు నాకు సమ్ని. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఇంకని? ప్రొవిజన్ ఫర్ డేటాస్ చూపించండి సార్. ప్రొవిజన్ ఫర్ డేటాస్ వర్కింగ్ నోట్స్ నేను కాపీ చేసుకున్నాను. ప్రొవిజన్ ఫర్ డేటాస్ నేను కూడా రికార్డ్ చేయలేదు. Okay, sir. వర్కింగ్ నోట్ నెంబర్ 2. క్లోజింగ్ డేటాస్ ఎంత ఉంది? అన్ని డేటాస్ అయిపోయిన తర్వాత 95,000 ఉంది. సో 95,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 5%. 5/100 ఈజ్ ఈక్వల్ టు 4750. ఓకేనా? ఈ 4750 డేటాస్ నుంచి మైనస్ చేసేయచ్చు. మైనస్ చేసి 95,000 తగ్గించేయచ్చు. నేనేం చేసాను, నాకు ప్లేస్ లేదు. సో ఆపోజిట్ నాకు ప్రావిజన్ ఫర్ డేటాస్ లైబిలిటీ కాబట్టి ప్రావిజన్ ఫర్ డేటాస్ 4,750 అని రాసుకున్నాను. ఎవరికైనా డౌట్ ఉందా? అందరికీ అర్థమైందా? దిశా జైన్, ఎనీ డౌట్? అర్థమైంది సార్. కార్తికేశ్వర్, ఎస్ సార్ అర్థమైంది. రోహిత్, అర్థమైంది సార్. యజ్ఞేష్, ఎస్ సార్. రఘురామ్, ఏం డౌట్ ఉందమ్మా? నో సార్, అర్థమైంది సార్. ఓకే దెన్. సో ఫైనల్ అకౌంట్స్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ అయిపోయింది. ప్రతి సమ్, ప్రతి అడ్జస్ట్మెంట్ అన్ని డిస్కస్ చేసుకోండి. డౌట్ ఉండకూడదు. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా స్పీడ్ పెంచుకోవాలమ్మా. చేసే సమ్ని స్పీడ్ పెంచడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎంత పెద్ద సమ్ అయినా సరే బిఫోర్ 20 minutes లో అయిపోవాలి సమ్. అండ్ రేపు మార్నింగ్ మనం స్టార్ట్ చేసేది ఏంటి? ఫైనల్ అకౌంట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్. రేపే స్టార్ట్ అవుద్ది, రేపే అయిపోద్ది కూడా. సో రేపటితో మీకు ఫైనల్ అకౌంట్స్ మొత్తం అయిపోతుంది. థ్యాంక్ యూ.